చూడండి, అబ్రహాముకి ఏం లేదంటే సంతానము. అందుకు అబ్రహాం ఇంటిలో 318 దాసులు ఉన్నారంట. 318 దాసుల్లో అందులో పెద్ద దాసుడు ఎవరు అంటే ఎలియాజరే. దేవునికి స్తోత్రం. ఎలియాజరు అంటే అర్థం ఏంటి? ఎలియాజరు అనే పేరుకు అర్థం ఏంటి? సహాయకుడైన వాడు అని అర్థం. ఎలియాజరు అంట అబ్రహాం ఏ పని చెప్పినా ఆ పనికి ముందు ప్రార్థన చేసేవాడంట. పని ముగించిన తర్వాత కూడా ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. ఇలాంటి ఎలియాజరుని ఇప్పుడు అబ్రహాము ఏమనుకుంటున్నాడంటే, నా ఇంటికి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు మాత్రమే నాకున్న ఆస్తికి ఏమవుతాడట, వారసుడు అవుతాడని దేవునితో ఏం చెప్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? అబ్రహాం. సంతానం లేదు. ఒకటోది తనలో భయం పట్టుకోయింది. ఒకటోది భయం పట్టుకోయింది. రెండవది సంతానం లేదు. మూడవది ఏంటంటే తనకున్న ఆస్తిని అంతటినీ కూడా తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరే ఏమైపోతున్నాడంట, ఆ ఆస్తికి ఒక వారసుడిగా ఉంటాడని తనలో తాను ఏం చేసుకున్నాడట, ఆలోచన కలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ అబ్రహాం ఆలోచన జరగలేదు. అబ్రహాం తలంపులు జరగలేదు. అబ్రహాం ఇష్టము జరగలేదు. ఈ ఉదయకాల పునరుద్ధాన దినములో మనకున్న ప్రతి సమస్యను బట్టి మనకు భయము, అబ్రహాం లాంటి భయం మనలో ఉండాలి. కనుక ఆ భయం అనేది ఏంటంటే ఒక పక్కన పెట్టాలి. ఆ భయము కొలదే మీలో ఏం కలుగుతాయంటే అబ్రహాముకు కలిగిన ఆలోచనలు మనలో కూడా కలుగుతూ ఉంటాయి. ఎంతటి వారమైనప్పటికీ అబ్రహాముకి ఏం కొదువా? ఒక్క సంతానమే లేదని కొదువు. కానీ అబ్రహాముకి ఏముంది? చాలా ఆస్తిపరుడు. 318 ఏమన్నారంట, 10 దాసులు కలిగిన వాడై ఉన్నాడు. గొప్ప ఆస్తిపరుడై ఉన్నాడు. విశ్వాసంలో వెలుగుపడి ఉన్నాడు ఇప్పుడు. అందుకే తన విశ్వాసాన్ని బలపరచడానికి, తన విశ్వాసంలో నడిపించడానికి అబ్రహాముకి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఎలియాజరు నీ ఇంటికి వారసుడు కాదు, నీ గర్భవాసంలో పుట్టబోయిన ఆ కుమారుడే నీ ఇంటికి వారసుడు.